బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఆత్మాకః స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీతః సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానందస్వరూపః సన్ అంటూ ఆత్మ గురించి మనం చూస్తున్నాం. మనం ఏ విధంగా అయితే శరీరాల విషయంలో అది ఆత్మ అని భ్రమపడ్డామో, అలాగే మూడు అవస్థల విషయంలో కూడా అది నేనేమో, అది ఆత్మ అయి ఉంటుంది అని భ్రమపడ్డామో, ఆ విధంగా అక్కడ తప్పిదం జరిగింది. అయితే శరీరత్రయ ప్రక్రియ ద్వారా ఆ మూడు శరీరాలు ఆత్మ కాదు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవి కూడా ఆత్మ కాదు అని చూశాం. అలాగే ఇంకొక దగ్గర పొరపాటు పడ్డాం. మూడు అవస్థలలో అది నేను అని అనుకున్నాను, అక్కడ కూడా అది ఆత్మ కాదు అని తెలుసుకున్నాం. ఆ మూడు అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు కూడా నేను కాదు, ఆత్మ వీటన్నింటికీ సాక్షిగా వేరుగా ఉన్నది అని చూశాం. ఇప్పుడు పంచకోశ ప్రక్రియ. పంచ అంటే 5, కోశము అంటే కప్పి ఉంచేది. ఆత్మని ఈ 5 కోశాలు కప్పి ఉంచుతున్నాయి. అయితే నిజానికి ఏం కప్పి ఉంచడం లేదు, మన అజ్ఞానం చేత ఆ విధంగా మనం అనుకుంటున్నాం. ఆ విషయాలని కూడా మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం. ఏ విధంగా అయితే మబ్బు సూర్యుడిని కప్పింది అని అనుకుంటూ ఉంటాం, నిజానికి సూర్యుడెక్కడ, మబ్బు ఎక్కడ? మబ్బు ఎక్కడైనా సూర్యుడిని కప్పగలుగుతుందా? ఆ విధంగానే ఈ 5 తలాలలో నేను తప్పుగా అనుకుంటున్నాను. సో ఆ విధంగా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అన్నది తెలుసుకోవాలి కదా. ఆ 5 తలాలలో మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఆ 5 తలాలు ఏమిటి అన్నప్పుడు, ఆ 5 తలాలలో నాకు అజ్ఞానం ఉంది కాబట్టి అది కోశము అయింది. అంటే ఇప్పుడు పంచకోశాహకే. పంచకోశాలు ఏమిటి అన్నప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయశ్చేతి. ఆనందమయశ్చేతి చ ఇతి చేతి, మయశ్చేతి, మయ ప్లస్ చేతి, మయశ్చేతి అవుతుంది. చ అంటే సంస్కృతంలో ఎండ్ అని అర్థం. ఎండ్ అన్నదాన్ని సంస్కృతంలో చివర్లో రాస్తారు. విజ్ఞానమయ అండ్ ఆనందమయ అని అనడానికి విజ్ఞానమయ ఆనందమయశ్చ అని అంటారు. ఇది అంటే ఫుల్ స్టాప్. ఆ రోజుల్లో ఈ గ్రంథాలన్నీ ఏమి లేవండి, రాయడం అన్నదే లేదు, నోటితో చెప్పడమే. నోటితో చెప్తున్నప్పుడు ఫుల్ స్టాప్ అని చెప్పలేరు కదా, అలా ఫుల్ స్టాప్ చెప్పడానికి ఇతి అనేవారు. అలాగే ఏదైనా సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ మారుస్తున్నారు అంటే ఛందస్సును మార్చి చెప్పేవారు. ఆ విధంగా ఇతి అన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం అయిపోయింది అని చెప్పడం. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆ పంచ కోశాలు ఏమిటి అన్నప్పుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని అనడం లేదు. అన్నమయ, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం,
ఆనందమయం అని అంటున్నారు. ఈ 5 చోట్ల నువ్వు పొరపాటు చేస్తున్నావు, పొరబడుతున్నావు. కాబట్టి అవి కోశాలయ్యాయి. ఆత్మకి ఇవేమీ కోశాలు కాదు, నీకు కోసం అవుతోంది. నీ అజ్ఞానం కారణంగా అదేదో కప్పబడ్డాయి అని నువ్వు అనుకుంటున్నావు. మీరు దేనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారో అవన్నీ కోశాలే. ఆత్మ అంతటా ఉంది కదా, అన్నింటిలోనూ అది ఉన్నది. మరి నాకెందుకు కనిపించడం లేదు అంటే కప్పిపుచ్చారు. దేనివల్ల? మీ అజ్ఞానం వల్ల. అందువల్ల కోశము అని అన్నారు. కోశము అని ఎందుకు అన్నారు అంటే కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ కోశః. అజ్ఞానం కారణం వల్ల కోశము. అంటే ఒర ఏ విధంగా అయితే కత్తిని కప్పి ఉంచుతుందో ఆ విధంగా మీ అజ్ఞానం ఆత్మని కప్పి ఉంచుతోంది అని చెప్పడం. అయితే నిజంగా కత్తిని కప్పినట్లు ఆత్మను కప్పితే ఆత్మ యొక్క అనంతత్వానికి భంగం ఏర్పడుతుంది. మరి కోశము అని ఎందుకన్నారు అంటే ఆ కోశం యొక్క ఈ నిర్వచనం మీకు గుర్తు ఉండాలి. కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ కోశః. కోశములాగా కప్పి ఉంచుతుంది. ఏది కప్పుతోంది? మీ అజ్ఞానం. దేన్ని కప్పుతోంది? ఆత్మను. కాబట్టి ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. అందులో మొదటిది అన్నమయం అని అన్నారు. అన్నము అన్నమయం అన్నది ఎలాగైంది, అది కోశం ఎలా అయింది అన్నది మనం ఇక్కడ చూడాలి. అన్నమయ కః అంటే అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య అన్నరూపపృథ్వ్యాం యద్విలీయతే తదన్నమయః కోశః స్థూల శరీరం. అన్నమయం అంటే ఏమిటి సార్? మళ్ళీ ఏవో 5 కొత్తవి చెప్తున్నారు. అంటే అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య అన్న రూప పృథివ్యాం యద్విలీయతే తదన్నమయః కోశః. ఇక్కడ అన్నమయ కోశః అని అంటం లేదు చూడండి. అన్నమయః కోశః అని అంటున్నారు. అది నీ అజ్ఞానం వల్ల కోశమైంది అని చెప్పడం. అన్నమయం అన్నది నిజంగా కోశం కాదు, అది నీ అజ్ఞానం కారణంగా అది అలా కోశమైంది. ఇక్కడ చిన్న హింట్ కూడా ఇచ్చారు. అది నీ అజ్ఞానం కారణంగా అన్నమయ కోశమైంది, కానీ వాస్తవానికి స్థూల శరీరమే. మళ్ళీ ఏదో కొత్తదాన్ని చెప్తున్నాను అని అనుకోకు. నీ యొక్క రకరకాల అనుభవాలనే రకరకాలుగా చెప్పాల్సి వస్తోంది. ఈ స్థూల శరీరమే అన్నమయ కోశము అనబడుతోంది. అలా ఎందుకు అనబడుతోంది అంటే అది ఆత్మను కప్పిపుచ్చినట్టుగా నీకు అనిపిస్తోంది. ఎందుకంటే నీ అజ్ఞానం కారణంగా. శరీరాన్ని నువ్వు ఆత్మ అని అనుకుంటున్నావు కాబట్టి. ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే శరీరం లోపల ఉన్నది కాబట్టి దానినే ఆత్మ అని అనుకుంటున్నావు. ఇప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీసులో పని అవ్వాలి అంటే ఏదో చదివించుకోవాలి. అప్పుడు మీరు ఆ డబ్బులేవో కవర్లో పెట్టి ఇచ్చారనుకోండి. ఏవయ్యా డబ్బులు ఇమ్మంటే కవర్ ఇస్తావు అంటే కవరే డబ్బులు అని అన్నారనుకోండి. అప్పుడు ఏమిటి అర్థం? కవర్ కాదయ్యా, అందులో ఉన్నవి డబ్బులు ఉన్నాయి, కావాలంటే కవర్ తెరిచి చూసుకో అని చెప్పడమే కదా. ఆ విధంగానే ఆత్మ ఏది అంటే శరీరం లోపల ఉన్నది. డబ్బుని కవర్ తీసి చూసినట్లుగా ఇప్పుడు మనం శరీరాన్ని తీసి చూడాలి. అలా కవర్ తీస్తే మనకి ఆత్మ తెలుస్తుంది. అయితే అక్కడ అది నిజంగా కవర్ చేస్తుంది అని కాదు. అక్కడ నేను తప్పిదం చేస్తున్నాను, పొరపాటు చేస్తున్నాను. ఈ పదాలన్నింటినీ కూడా అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం, ఈ పదాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శృతి ఆ పదాలనే వాడుతూ ఉంటుంది. శృతి ఆ విధంగానే చెప్తుంది. నేను మొదట్లో మీకు చెప్పి ఉన్నాను, ఇది ప్రకరణ గ్రంథం. ఏ ప్రకరణ గ్రంథం అయినా సరే శృతిలో చెప్పిన దాన్నే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. శృతిలో ఎన్నో విషయాలు చెప్పబడతాయి, అవన్నీ మనకు అర్థం కావు. కాబట్టి అందులో కొంత తీసుకుని దాన్ని వివరించే ప్రయత్నం మన పెద్దల ద్వారా జరుగుతుంది. అయితే ఆ ప్రకరణ గ్రంథం అవసరం ఎందుకు వచ్చింది అంటే ముముక్షూణాం హితార్థాయ, ముముక్షువుల యొక్క హితాన్ని కోరి వాళ్ళు ఆ విధంగా గ్రంథాలను రచించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆత్మ అంటూ తెలుసుకునే ప్రయత్నంలో పిరమిడ్ కింద కూర్చునే వాళ్ళ కోసము, హరే రామ హరే కృష్ణ అంటూ తిరిగే వాళ్ళకి
పాపం ఈ ఆత్మ అంటే ఏమిటో తెలియడం లేదు. వాళ్లకు తెలియజేసే ప్రయత్నంలో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలు రాశారు. ఇలా అయినా సరే వాళ్ళకి అర్థం అవుతుందేమోనని. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అన్నీ వాళ్లే ఖండిస్తూ బతుకుతున్నారు. ఏదో తెలియకుండా అజ్ఞానంలో ఉండడంలో పర్వాలేదు, కానీ ఆత్మ అనంతం అని తెలిసి అజ్ఞానంలో ఉండడం మరింత అజ్ఞానం. అలాంటి వారిని ఉద్దేశించి కూడా ఈ ప్రకరణ గ్రంథాలు చెప్పబడ్డాయి. అయితే మనకు కూడా ఒక్కోసారి సందేహాలు రావచ్చు. ఒక పక్కనేమో ఆత్మని అనంతం అంటున్నారు, ఇంకొక పక్కనేమో పంచకోశాలకు వేరుగా ఉంటుంది అని అంటున్నారు. అనంతం అయిన తర్వాత పంచకోశాలకు వేరుగా మాత్రం ఎలా ఉంటుంది? పంచకోశాలకు అవతల ఆత్మ ఉన్నది అంటే మనకి పురుష సూక్తం, నారాయణ సూక్తం కూడా అలాగే చెప్తాయి కదా. వేదాంతమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. చీకటికి అవతల. చూసారా, దేవుడు చీకటికి అవతల ఉన్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు అంటే మళ్ళీ చీకటికి అవతల ఉండడం ఏమిటి? అలాగే అనంతం అవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం అని అంటున్నారు కదా. అనంతము అవ్యయము అని మీరే అంటున్నారు. తమసః పరస్తాత్ అని కూడా మీరే అంటున్నారు. అనంతం అయిన తర్వాత చీకటికి అవతల ఉన్నాడు అంటే మనకి సందేహం వస్తుందా రాదా చెప్పండి? మనం కన్ఫ్యూజ్ అవుతామా లేదా? అలాంటప్పుడు అనంతము అనేనా అనకు, లేకపోతే చీకటికి అవతల అనేనా అనకు. ఎందుకంటే నాకు సందేహం వస్తుంది కదా. అయితే రెండూ కూడా సరి అయినవే. అలా సరి అయినవి అని నాకు తెలియాలి అంటే దాని యొక్క స్వరూప జ్ఞానం నాకు రావాలి. అందుకోసం ప్రకరణ గ్రంథాలన్నీ కూడా రాశారు. ఈ ప్రకరణ గ్రంథాల్లో దాదాపుగా వాళ్ళు రాసినవన్నీ కూడా శృతిలో వాడిన పదాలనే ఇక్కడ కూడా వాడతారు. కాబట్టి మీరు ఉన్నట్టుండి దాన్ని ఏదో ట్రాన్స్లేట్ చేద్దామని కూర్చుని అన్నమయ కోశము అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది? ఫుడ్ సీట్. ఆ ట్రాన్స్లేషన్ ఎంత చండాలంగా ఉందో చూడండి. ఫుడ్ సీట్. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంతకంటే ఏం ఆలోచిస్తాడు చెప్పండి? ఇంగ్లీష్ భాష మిగతా విషయాలకు పర్వాలేదు, కానీ వేదానికి అర్థం చెప్పాలి అంటే ఆ భాష వల్ల అయ్యే పని కాదు. ఇంగ్లీష్ భాషకి ఆ విధమైనటువంటి విస్తరణ చేసి చెప్పగలిగేటువంటి శక్తి లేదు. ఆ భాషకి ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలు లేవు, ఏమీ లేదు. పియూటి పుట్ అంటాడు, బియూటి బట్ అంటాడు. ఉకారం వచ్చినప్పుడు అన్ని చోట్ల ఆ విధంగానే పలకాలి కదా. అలాగే ఏ భాష అయినా ఆతో మొదలవ్వాలి, ఇక్కడ ఏతో మొదలవుతుంది. కాబట్టి ఆంగ్ల భాషకు పదాలను వివరించేటువంటి శక్తి లేదు. ఆ భాషను ఏ విధంగానైనా మాట్లాడుకోవచ్చు. చార్మినార్ కమింగ్, గోల్కొండ గోయింగ్. ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలు ఏమీ లేవు. కానీ సంస్కృత భాష అలా కాదు. సంస్కృత భాషని దైవ భాష అంటారు. అంటే దేవతల యొక్క భాష అని కాదు, భాషలకు దైవం లాంటిది. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి అంటే ఆ ఇంగ్లీషు భాషలో తప్పితే ఇక ఏ భాషలో చెప్పినా సరే, అంతెందుకు తెలుగులోనే ఇంకో పదం వాడినా సరే మీకు అర్థం కాదు. అందుకోసం ఇంగ్లీషు పదాలు వాడడం తప్పితే, సంస్కృతం తప్పితే ఇక్కడ ఇంకొక భాషకి వ్యాలిడిటీ లేదు. సంస్కృతంలో ప్రతి పదానికి కూడా తర్కం ఉంటుంది. ఆ విధంగా ఎందుకు చెప్పారు అన్నది అక్కడ చెప్పగలరు. అదే ఇంగ్లీష్లో దాన్ని ఎందుకు అలా అన్నారు అంటే చెప్పలేం. అవునా కాదా? విశ్వం అంటే ఇక్కడ ఒకటి, ప్రాజ్ఞ అంటే ఇంకొకటి. ఒకటేమిటి, ఒక్కొక్క దానికి 20 అర్థాలు చెప్తారు. అక్కడ ఏ అర్థం సరిపోతుందో ఆ అర్థాన్ని పెట్టుకోవాలి. సంస్కృతంలో పదానికే కాదు, ప్రతి అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుంది. దానికి ఏకాక్షర నిఘంటువు అని ఒకటి ఉన్నది. అది కొని మీరు కావాలంటే చదవండి. అందులో ఆ అనే అక్షరానికి బ్రహ్మ, విష్ణువు, శివుడు, తాబేలు, ముంగిలి, యుద్ధము, ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అలాగే ఆ అన్నప్పుడు స్థానము, భావము, పరితాపము, బ్రహ్మదేవుడు, కోపము, అలాగా ఇంకా ఎన్నో అర్థాలు. ఆ విధంగా ప్రతి అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కాబట్టే సంస్కృత భాష ఏదో కేవలం వ్యవహారం కోసం ఆవిర్భవించింది అని అనడానికి లేదు. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆవిర్భవించింది. ఎందుకంటే అప్పట్లో కూడా అనేక భాషలు ఉన్నాయి, కానీ సంస్కృతంలోని ఎక్కువ గ్రంథాలు ఎందుకు రాశారు అంటే శంకరాచార్యుల వారు కూడా కేరళ రాష్ట్రంలోంచే వస్తారు. మలయాళం మాట్లాడుతూ ఉండవచ్చు,
కానీ సంస్కృతంలోనే ఎందుకు చెప్పారు అంటే, వ్యవహార భాషలు 1,00,000 ఉండవచ్చు, కానీ సంస్కృతంలోనే ఎందుకు చెప్పారు అంటే సంస్కృతంలోనే దీనికి వివరణ ఇవ్వగలరు. ఆ విధంగా అన్నమయమే అని ఇక్కడ ఎందుకు అన్నారు అన్నది కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. భావానికి భాషకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అలా ఉన్నప్పుడే అది చాలా అందంగా ఉంటుంది. ఏదో చెప్పడం వేరు, నా లోపల భావానికి తగ్గట్టుగా భాష ఉంటే అది వేరు. ఒక్క అక్షరంతోటే విస్తారపూర్వకమైనటువంటి బోధన అందించగలరు అని అనుకోండి. అందుకోసమే ఈ భగవంతుడు ఈ భాషను ఇచ్చాడేమో అనుకోవాలి. అందుకోసమే అది దేవభాష. అందుకోసం సంస్కృతాన్ని నేర్చుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విషయం మనకి తెలియలేదు, కానీ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం బాగా తెలిసింది. అందుకోసమే మన నుంచి సంస్కృతాన్ని దూరం చేశారు. ఎందుకంటే ఈ శాస్త్రం కనుక అర్థమైతే వాళ్ళ దగ్గర ఉన్న శాస్త్రాన్ని వాడు వింటాడు, నా శాస్త్రాన్ని ఎవడు వింటాడు? కాబట్టి దీనంతటికీ కూడా ముఖ్య కారణం ఈ భాష. ఇది తెలిస్తే వీడికి ఇవన్నీ అర్థమవుతాయి. మళ్ళీ వీడికి ఇవన్నీ తెలిస్తే వీడిని లొంగ తీసుకోవడం అసంభవం. అందుకోసం వాళ్ళు సంస్కృత భాష నుంచి మనల్ని సగం దూరం చేశారు. అయితే వాళ్ళు సగం దూరం చేస్తే మనం పూర్తిగా దూరం చేసుకున్నాం. ఎవరిని అనక్కర్లేదు. సంస్కృతం చదివితే ఏమొస్తుందండి, ఇంగ్లీష్ అయితే సరిపోతుంది, ఎలా మాట్లాడినా పర్వాలేదు. ఇంకొంతమంది ఉన్నారు, అదేదో స్పెయినిష్, జర్మన్ లాంగ్వేజ్, ఇవన్నీ ఎందుకు చెప్పండి? మన తెలుగు వాడికి మాట్లాడడం రాదు, అయినా కూడా ఈ భాషలు కావాలి. మన భాష మనకు అర్థం అవ్వాలి, మనం దాన్ని నిలబెట్టుకోవాలి. అందుకోసమే అన్నమయం అంటే వాడేం ట్రాన్స్లేట్ చేస్తాడు? అన్నం అంటే ఫుడ్డు, మయం అంటే వాడికి తెలీదు, ఏదోలేండి, కోశానికి షీట్ అన్నాడు. దీనివల్ల మన అజ్ఞానం ఇంకా బలపడుతోంది. ఇవన్నీ కూడా శృతి మనకి ఈ పదాలనే వాడుతుంది. కాబట్టి వాటిని మనం చెప్పుకోవాలి, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మయం అంటే ఏమిటో చూడాలి. బ్రహ్మసూత్రాల్లో కూడా మయం అన్న పదం వాడడం జరిగింది. మయం అన్నప్పుడు ఇక్కడ 2 అర్థాలు. ఒకటి వికారహ, వికారము అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏంటి, మోడిఫికేషన్ అని అర్థం, అంటే మార్పుకు లోనవ్వడం, దాన్ని మయం అని అంటారు. ఇప్పుడు అన్నమయంకి అర్థం ఏమిటవుతుంది? అన్నము అంటే అన్నం, మయం అంటే మార్పు చెందడం, అంటే అన్నము మార్పు చెంది. అయితే ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉన్నది. మయం అన్నప్పుడు ఆధిక్యత కలిగి ఉండడం. మొన్న చెన్నైలో తుఫాన్ వచ్చింది, ఎక్కడ చూసినా కూడా వర్షం నీళ్లు అంతా జలమయం అయింది అని అంటారు. జలమయం అన్నప్పుడు అక్కడ అర్థం ఏమిటి? ఎక్కడ చూసినా జలం యొక్క ఆధిక్యతయే కనిపిస్తోంది. అప్పుడు మనం జలమయం అని అంటారు. వాయుమయం అని అన్నప్పుడు వాయువుతో పాటు అనేక వస్తువులు కూడా ఉంటాయి, కానీ వాయువు యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉన్నది అని చెప్పడం. ఆ విధంగా ఇక్కడ అన్నమయం అన్నప్పుడు అన్నము యొక్క ఆధిక్యత ఎక్కడ కనిపిస్తుందో అది అన్నమయం. మరి కోశము అని ఎందుకు అన్నారు అంటే నా అజ్ఞానం కారణంగా. ఆ విధంగా అన్నమయం అన్నప్పుడు 2 అర్థాలు. అన్నము వికారము చెందడం, ఆధిక్యత. ఇప్పుడు అన్నమయ యజ్ఞ అని అన్నప్పుడు యజ్ఞం చేశారండి, అబ్బబ్బబ్బా ఎక్కడ చూసినా అన్నమయమేనండి అంటే అర్థం ఏమిటి? అక్కడ అన్నాన్ని ఎంతగానో పంచిపెట్టడం జరిగింది, ఎంతో మందికి అన్నదానం చేశారు అని చెప్పడం. అదేవిధంగా అన్నమయ కోశము అన్నప్పుడు ఎక్కడైతే అన్నము మార్పు చెందినదో, లేక అన్నము యొక్క ఆధిక్యత ఎక్కడ ఉన్నదో అది అన్నమయము. అయితే కోశం ఎందుకయింది అంటే నా అజ్ఞానం కారణంగా. అయితే సాధారణంగా మనం అన్నం అని అంటూ ఉంటాం. నిజానికి అన్నం అంటే ఏమిటి, అన్నం అంటే ఏమిటి అని దక్షిణ భారతదేశంలో మీరు అడిగితే రోజు ఏదో వండేటువంటి అన్నం అని అనుకుంటాం. అన్నం వండుతున్నాం అని అంటారు. అన్నం వండుతున్నారా, రొట్టెలు చేస్తున్నారా? ఇప్పుడు దీంట్లో దేన్ని అన్నం అని అనాలి అంటే, అన్నము అన్నప్పుడు అద్యతే ఇది అన్నమా అన్నారు. ఏది తినబడుతుందో అది అన్నము. తినబడుతోందో అన్నప్పుడు తాగబడుతోందో అని కూడా అర్థం. అంటే ఏదైతే భుజించబడుతోందో అది అన్నము. ఒకడు పిజ్జా తింటాడు, ఒకడు బర్గర్ తింటాడు, ఒకడు రొట్టి తింటాడు, ఒకడు అన్నం తింటాడు. ఇవన్నీ కూడా అన్నములే. అయితే ఎవరి ద్వారా తినబడుతోంది అంటే భూతాని. భూతాని అంటే
భూతము అంటే భవంతి ఇది భూతం, ఏదైతే ఉన్నదో అది భూతం. మనం అందరం కూడా ఎవరమండి? ఉన్నాం కదా, మనం కూడా భూతము అంటప్పుడు ఇక్కడ విశేషార్థము ప్రాణికోటి అని అర్థం. ఏదైతే తినబడుతోందో, భోజనం కూడా మిమ్మల్ని తింటుంది తెలుసా అండి? ఈ రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు తెలుసో తెలియదో కానీ ఆయువు పెరగడం మళ్ళీ నశించడం ఇవన్నీ కూడా భోజనం వల్లనే. ఇప్పుడు ఆక్సిజన్ మీకు ప్రాణాన్ని ఇస్తుంది, అదే ఆక్సిజన్ మీ ప్రాణాన్ని కూడా తీస్తుంది. ఎలాగా తెలుసా అండి? ఒక ఐరన్ రాడ్ ఉన్నది, దానికి ఆక్సిజన్ తగిలింది అనుకోండి, అది తుప్పు పడుతుంది. ఆ విధంగానే మనలో కూడా ఐరన్ ఉంది కదా, కాబట్టి అది తినబడుతుంది, తింటుంది కూడా. ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం ఏదైతే తినబడుతోందో అది అన్నము. అన్నమయం అన్నప్పుడు ఏమన్నారు? అన్నరసైనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య అన్నరూప పృథివ్యాం యద్విలీయతే తదన్నమయః కోశః స్థూల శరీరం. అన్నరసేనైవ భూత్వా, ఏదైతే అన్నంలోనే పుడుతోందో, అంటే అన్నసారంతో ఏదైతే పుడుతోందో, ఇక్కడ అన్నసారముతో మాత్రమే ఏదైతే పుడుతోందో, అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య, మళ్ళీ అన్నరసంతోనే ఏదైతే వృద్ధి చెందుతోందో, ఆ తర్వాత అన్న రూప పృథివ్యాం యద్విలీయతే, ఏదైతే ఆ విధంగా పెరిగి 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 పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మళ్ళీ అది నశిస్తుంది. అది నశిస్తుంది అని మీకు ఎలా తెలుసండి అంటే, అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతీతి అని ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, కాబట్టి మనకు తెలుసు. ఆ విధంగా అది పెరిగి 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 నశిస్తుంది. అయితే ఎక్కడికి పోతుంది? అన్నరూప పృథివ్యాం, అన్నరూపమైనటువంటి పృథ్వీలోకే ఏదైతే వెళుతోందో అది అన్నమయం అని చెప్పబడుతోంది. మరి కోశము అని ఎందుకన్నారు అంటే, అది నీ అజ్ఞాన కారణంగా కోశమైంది అని ఆ విధంగా అన్నారు. ఇది అన్నమయ కోశము. ఇదంతా చెప్పిన తర్వాత ఇది స్థూల శరీరం అని అన్నారు. అయితే ఇప్పుడు నాకు సంశయం వస్తుంది. నేను జన్మించింది అన్నంలోంచి కాదు కదండి, తల్లి గర్భంలోంచి కదా నేను జన్మించాను. అంటే మనం తినేటువంటి అన్నసారమే పురుషుడిలో వీర్యంగా అవుతోంది, స్త్రీలలో అండంగా అవుతుంది. అయితే ఈ తిండితో పాటు జలము, అగ్ని ఇవన్నీ ఉండొచ్చు కదా అంటే, ముఖ్యంగా దేనివల్ల? అన్నం వల్లనే అది సంభవం అయింది. కాబట్టి అన్నరసం అంటే అన్నము యొక్క సారంలోంచి మనం పుట్టాం. అంతేనా అంటే అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య, మళ్ళీ తల్లి గర్భంలో ఆ అండం పెరగడానికి, పిల్లవాడు కావడానికి కూడా అన్నరసమే కారణం. అందుకోసమే గర్భవతి అయినటువంటి స్త్రీలకు పుట్టింట్లో ఉంటే పుట్టింట్లో, అత్తగారింట్లో ఉంటే అత్తవారింట్లో ఇంకాస్త తినమ్మా ఇంకాస్త తినమ్మా అని తినిపిస్తూ ఉంటారు. ఆవిడ మీద ప్రేమ గురించితో కాదు, లోపల పిల్లవాడు ఎదగాలి కదా. అలా ఎదగాలి అంటే ఈ తల్లి తినాలి, తర్వాత వాడు ఎదుగుతాడు. ఆ విధంగా అన్నరసంతోనే వృద్ధిం ప్రాప్య, వృద్ధి చెందిన తర్వాత ఏమవుతుంది? అలా తిని 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 ఇక తిండి కోసం వాడు లేవడు. వాడికి ఇక భూమి మీద నూకలు చెల్లిపోయాయి, ఇక నూకలతో సంబంధం లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇక వాడిని కాల్చేయడమో పూడ్చిపెట్టడమో చేస్తాం. మరి ఆ భూమి అక్కడ ఏమంటున్నారు? అది అన్నరూప పృథివ్యాం, అన్న రూపంలో ఉన్నటువంటి పృథ్వీ. మనకి అన్నం ఎక్కడి నుంచి వస్తోంది? భూమిలోంచే వస్తోంది కదా. కాబట్టి భూమి అంతా కూడా అన్నమే అవుతుంది. మనకి అన్నం చెట్లలోంచి దొరుకుతుంది. చెట్లు, చామలు, దుంపలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? భూమిలోంచే వస్తున్నాయి. అలాగే ఖనిజాలు, లవణాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ కూడా భూమిలోనే ఉన్నాయి. కాబట్టి వీడు పుట్టింది అన్నంలోనే, పెరిగింది అన్నంలోనే, వెళుతున్నది కూడా అన్నంలోకే. ఆ విధంగా ఏదైతే అన్నంలో పుడుతోందో, అన్నంలో పెరుగుతోందో, అన్నంలో కలిగిపోతోందో అది అన్నమయం అని అనబడుతోంది. మయం అని ఎందుకు అంటున్నారు అంటే, అన్నం యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇంకొక రకంగా చూసినట్లయితే ఇక్కడ అన్నం వికారం కూడా చెందుతోంది. అదే స్థూల శరీరం. అక్కడ శరీరత్రయం అన్నప్పుడు స్థూల శరీరం అని అన్నాము. ఇక్కడ పంచకోశాలలో చెప్తున్నారు కాబట్టి
అన్నమయ కోశము అని అన్నారు. అన్నమయ కోశము అంటే స్థూల శరీరమే. అయ్యా, అలాంటప్పుడు స్థూల కోశము అని చెప్పచ్చు కదా, మళ్ళీ ఇంకా అన్నమయ కోశము అని కొత్త పేరు ఎందుకు అంటే మనకు అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలంటే మనకు వివేకం కావాలి. వివేకం లేకుండా దాన్ని తీసేయడం కుదరదు. స్థూల శరీరం ఆత్మ కాదు అని చెప్పి తీసేయడం జరిగింది. కాబట్టి అది అలా తీయాలి అంటే ఇక్కడ కూడా మనకు సంశయం ఉంది. కాబట్టి దాన్ని తీసేయాలి అంటే దానికి వివేకం కావాలి. మీరు ఒక పార్టీకి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఏమేమి తెలదలుచుకున్నారో అవన్నీ కూడా అన్లిమిటెడ్గా ఉన్నాయి. ఏది కావాలంటే అది మీకు ఉన్నది. వాటిని చూసినప్పుడు వాటిని ఇది అని అంటున్నారా, నేను అని అంటారా? అటువంటివి అన్నాన్ని లేకపోతే తినుబండారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇదం, ఇవి అని అంటున్నారా, అహం, నేను అని అంటున్నారా? ఎవరైనా సరే ఇది గులాబ్ జామ్, ఇది వడ అని అంటారు కానీ నేను గులాబ్ జామ్, నేను వడ అని అనరు కదా. అయితే ఆ అన్నమే నువ్వు తిన్న తర్వాత శరీరంగా మారితే దాన్ని నేను అని ఎందుకు అనుకుంటున్నావు? బయట అన్నాన్ని ఇదం బుద్ధితో చూసినప్పుడు ఇక్కడ మాత్రం అది శరీరంగా మారితే దాన్ని ఆత్మ బుద్ధితో ఎందుకు చూస్తున్నావు? అక్కడ గులాబ్ జామ్ ఆత్మ కాదు, కానీ అదే గులాబ్ జామ్ శరీరంగా మారితే అది ఆత్మ ఎలా అవుతుంది? ఇడ్లీ, పూరి, దోశ, గులాబ్ జామ్ ఇవన్నీ మారిన తర్వాత శరీరం ఏర్పడింది. అయితే మారిన తర్వాత అది అన్నం కాదు అని మీరు అన్నారనుకోండి, మీరు ఇంట్లో బియ్యం ఉన్నాయి, దాన్ని మాడిఫై చేశారు. అసలు కుకింగ్ అన్నప్పుడే మాడిఫికేషన్. కనీసం రంగైనా మారాలి. మిగతావి మారినా మారకపోయినా ఇక తినేవాడి దౌర్భాగ్యం, కనీసం రంగైనా మారాలి. అలాగ మారిన తర్వాత కూడా దాన్ని ఆహారమే అని అంటున్నాం కదా. బియ్యం మారి పలావుగా అయ్యింది, దాన్ని ఏమంటున్నాం? ఆహారం అనే అంటున్నాం. మరి ఆ పలావు శరీరంగా మారింది, మరి దీన్ని ఏమంటారు? మరి దీన్ని ఎందుకు అన్నం అని అనడం లేదు? ఇది కూడా మాడిఫికేషనే కదా. లేదండి, మీరు ఎంతైనా చెప్పండి, ఇది ఆహారం కాదు, ఇది శరీరం. మీకు ఆహారం కాదు, పులికి, సింహానికి అవి కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాయి. ఎలాగైతే నాన్ వెజ్ తినేవాళ్ళు అబ్బా నాన్ వెజ్ తిని ఎన్నాళ్ళు అయిపోయిందో అని అనుకుంటారో, అలాగే పులి, సింహం నరమాంసం తిని ఎన్నాళ్ళు అయిపోయిందో అని అనుకుంటాయి. అవి కనుక ఫంక్షన్ పెట్టుకుంటే జింకలు, మేకలు కాదు, మన వాళ్ళు పెళ్ళిళ్ళల్లో పనస పొట్టు కూర స్పెషల్ అన్నట్టు అవి ఫంక్షన్ చేసుకుంటే ఏమిటి స్పెషల్ అంటే నరమాంసం. అయితే ఏదో ప్రాణం ఉండి మనం తిరుగుతున్నాం కానీ అలా తిరుగుతున్నా కూడా ఎన్నింటికో మనం ఆహారం అవుతున్నాం. మన శరీరం ఎన్నింటికో ఆహారం అవుతోంది. ఎన్ని సూక్ష్మ జీవులు మన శరీరం మీద బతుకుతున్నాయో, తలలో పేల నుంచి మొదలు పెడితే ఈగలు, దోమలు ఎన్నని చెప్తాం. మనకు తెలిసినవేవో 4-5. కానీ ఏ రోగం వచ్చినా సరే డాక్టర్ చూసేది ఏమిటి? లోపల ఏ ఏ బ్యాక్టీరియాలు ఉన్నాయి అనే కదా చూస్తారు. వాటి కోసం ఎన్నో టెస్టులు. అందుకోసమే ఒళ్ళు శుభ్రంగా ఉంచండి, ఇళ్ళు శుభ్రంగా ఉంచండి అంటూ ఉంటారు కదా. కాబట్టి మార్పు చెందినా సరే అది ఆహారమే. అక్కడేమో నేను గులాబ్ జామ్ నేను కాదు అని అన్నావు, బాగానే ఉంది, ఎంతో తెలివైన వాడివి అని అనుకున్నాను. అక్కడ ఎవరైనా నువ్వు బిర్యానీవా అంటే నేను బిర్యానీని కాదు అని అన్నారు. అలాంటి బిర్యానీ తినడం వల్ల అది ఈ శరీరంగా మారింది. మరి దీనిని నేను అని అనడం ఎంత అసమంజసమో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇది నేను, ఈ శరీరాన్ని నేను అని అన్నప్పుడు ఆ గులాబ్ జామ్ బిర్యానీ కూడా నేను అని ఒప్పుకోవాలి. బిర్యానీ నేను ఒప్పుకున్నప్పుడు చట్నీ కూడా నేను అని ఒప్పుకోవాలి. చట్నీలు ఎక్కడుంటాయి? సీసాల్లో ఉంటాయి. మీరు ఎక్కడుంటున్నారు సార్ అంటే నేను జాడీలో ఉంటాను, సీసాలో ఉంటాను, ఆ విధంగానే చెప్పాలి. ఎందుకంటే శరీరం నేను అని ఒప్పుకున్నప్పుడు బిర్యానీ కూడా నేను అని ఒప్పుకోవాలి. ఎందుకంటే అది కూడా ఆహారమే కదా. మరి నేను ఎక్కడ ఉంటాను అంటే ఆ విధంగానే చెప్పాలి. మీరు ఆహారాన్ని నేను అని అంటున్నారు, ఎంత పొరపాటో చూడండి. అందువల్ల ఇక్కడ అన్నమయం అని అన్నారు. స్థూల శరీరం అన్నా కూడా పెద్ద సమస్య ఏమీ లేదు. కానీ మనలోని అజ్ఞానం ఎంత లోతుల్లోకి పాతుకుపోయింది అంటే దాన్ని మనకి తెలియజేయాలి అంటే ఆ పదాన్నే వాడాలి. అయితే ఒక్కొక్కసారి
ఆహారం మార్పు చెందినా చెందకపోయినా ఒక్కొక్కసారి మార్పు చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేత మొక్కజొన్న పొత్తు ఉందనుకోండి, దాన్నేం నేను మాడిఫై చేయను, నేరుగానే తింటాను. ఆ విధంగా మార్పు చెందినా చెందకపోయినా ఆహారం ఆహారమే. ఒకవేళ మహా అయితే మార్పు చెందితే ఏమవుతుందండి? రంగు మారుతుంది. అంతకుముందు గట్టిగా ఉన్నది మెత్తగా అవుతుంది. అదేవిధంగా మీ శరీరం కూడా అంతే, రంగు మారింది, గట్టిపడింది, లేకపోతే మెత్తగా అవుతోంది. అంతకంటే మార్పు ఏమీ ఉండదు. అయితే శరీరం ఆహారం ఎలా అవుతుందండి అంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ గారు నేను లావు ఎక్కుతున్నాను, సన్నబడాలి అంటే డాక్టర్ ఏమంటాడు? ముందు తిండి మానేయి అని అంటాడు. ఏంటండి నేను సన్నగా అవ్వాలి అంటే తిండి మానేయమంటున్నారు అంటే, నాయనా నువ్వు లావు ఎక్కుతున్నది కూడా తిండి వల్లనే రా బాబు, అది మానేస్తే సన్నబడతావు. అయితే కొంతమంది ఈ టాబ్లెట్ వేసుకోండి, ఆ టాబ్లెట్ వేసుకోండి అని అంటూ ఉంటారు. ఏ టాబ్లెట్లు పనిచేయవు. నేను ఒక టాబ్లెట్ చెప్తాను, అది వేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎన్నో రోజులు వేసుకోక్కర్లేదు. ఒక 4-5 రోజులు ఆ విధంగా ఆ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఎలాగా అంటే పొద్దున్న 9:30కి ఆ టాబ్లెట్ని చేతిలో పట్టుకోవాలి. అలా చేతిలో పట్టుకుని 5 కిలోమీటర్లు కుడి చేతిలో పట్టుకుని పరిగెట్టండి. మళ్ళీ ఎడం చేతిలోకి మార్చి 5 కిలోమీటర్లు వెనక్కి రండి. ఆ తర్వాత టిఫిన్ ఏమీ చేయకూడదు. ఒక స్టూల్ మీద ఇంకొకటికి ఆ టాబ్లెట్ ఇచ్చి వాడిని పట్టుకోమనాలి. మన 2 చేతులు వెనక్కి పెట్టుకుని నోటితోటి ఆ టాబ్లెట్ అందుకునే ప్రయత్నం చేయాలి. అలా ఎగురుతూ ఎగురుతూ ఆ టాబ్లెట్ని అందుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఎదురుగుండా 2 సున్నాలు గీయాలి. అందులో ఒక దాంట్లో ఎస్, ఒక దాంట్లో నో అని రాయాలి. అప్పుడు ఈ టాబ్లెట్ని అందులోకి విసరాలి. టాబ్లెట్ కనుక నోలో పడితే ఆ రోజు భోజనం మానేయాలి. ఎస్లో పడితే మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తే ఐశ్వర్యరాయిలాగా సన్నబడతారు. అయితే కొంతమంది అంటూ ఉంటారండి, ఇప్పుడు ఏం తినడం లేదండి, ఈ మధ్య అసలు ఏమీ తిండే తినడం లేదు అంటే, అప్పుడెప్పుడో పంట వేశారు, అది ఇప్పుడు కోతకు వచ్చింది. కాబట్టి నేను కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే, ఆ ఇడ్లీ నేను కాను అయినప్పుడు ఈ శరీరాన్ని మాత్రం నేను ఎలా అవుతాను? కాబట్టి తస్మిన్ ఆత్మబుద్ధి నాకు రియాత్. మిగతా విషయాలు ఏమిటో నాకు తెలియదు కానీ, నేను ప్రాణమా, నేను మనస్సా, నేను బుద్ధా, అది నాకు తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం నాకు తెలిసిందేమిటి అంటే, నేను శరీరాన్ని కాదు. స్థూల శరీరం దాకా అయితే నేను ఆత్మబుద్ధిని కలిగి ఉండకూడదు. అది నేను కాదు. ఆ విధంగా శరీరమే నేను అనేటువంటి అజ్ఞానం నా దగ్గర ఉన్నది. అది ఎంతవరకు సమంజసం అండి? పూర్తిగా అసమంజసం అని ఇప్పుడు తెలిపోయింది కదా. అయితే మీరు వ్యవహారంలో మాత్రం దీన్ని శరీరమే అనండి. అంతేగాని ఈ శరీరానికి భోజనం కావాలి ఆ విధంగా మాట్లాడకండి. భాష మార్చినంత మాత్రం చేత జ్ఞానం వచ్చేదేమీ లేదు. నీ మనస్సులో మాత్రం ఇది సుస్థిరంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకి తెలిసింది ఏమిటి అంటే, ఈ శరీరం మాత్రం నేను అయ్యేందుకు వీలు లేదు. అవునండి, మీరు చెప్పింది నిజమే. నాకు ప్రాణం ఉంది కదా, ప్రాణం ఉండబట్టే కదా నేను ఉన్నాను. ఆ ప్రాణం నేనేమో అంటే, అది అవునో కాదో మనం ప్రాణమయ కోసం అన్నది చూడాలి. అన్నమయ కోసం అయిపోయింది. ప్రాణమయ కోసం అన్నది అధ్యయనం చేసినప్పుడు అది తెలుస్తుంది. దానిని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటల్ని ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, హరి ఓం తత్సత్.